నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రఘురామ్ కృష్ణంరాజు గారి కేసులో ఏవన్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పివి సునీల్ కుమార్కు ఉచ్చు బిగుస్తుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక త్రిబుల్ గారు ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. కొన్ని అరెస్టులు కూడా జరిగిన నేపథ్యంలో మరి రీసెంట్గా ఏవన్ను ఎందుకు టచ్ చేయలేకపోతుంది పోలీసులు, ఏవన్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా రఘురామ్ కృష్ణరాజు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటు పివి సునీల్ కుమార్ గారు కేసు నుంచి తప్పించుకునేందుకు రకరకాల నాటకాలు ఆడటం కావచ్చు, కులం కార్డుని తెర మీదకి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసిన నేపథ్యంలో తాజాగా ఒక లాయర్ ఈయనపైన ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఆయన్ను విచారణకు పిలిచింది అంటున్నారు. మరి ఆయన విచారణకు హాజరైన నేపథ్యంలో మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు. సార్, రఘురామ్ కృష్ణరాజు గారు ఈ గత 4-5 సంవత్సరాల నుంచి పోరాడిన దానికి ఈ రోజుకి ఫలితం దక్కినట్టు కనిపిస్తోంది. ఆయన ఎన్ని చిత్రహింసలకు గురయ్యారో, కస్టోడియల్ టార్చర్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా అందరూ ప్రజలు అనుకునేది ఏవన్గా పివి సునీల్ కుమార్ గారి పేరు వినిపిస్తుంటే ఆ తర్వాత వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఈయన దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఈయన ఎవరో అంటే కూటమి గవర్నమెంట్ కూడా తాత్సారం చేస్తుందా, ఇతన్ని కాపాడుతుందా అని చెప్పి వార్తలు వస్తున్న టైంలో గతంలో మనం చూసాము. ఈయన ఏవైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఆయన పైన ఎంక్వైరీ వేశారు గవర్నమెంట్. అండ్ ఇప్పుడు కూడా తాజాగా ఆయన కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన నేపథ్యంలో ఒక లాయర్ ఎవరో కేసు వేశారు. సో సిబిఐ కూడా ఈయన విచారణకు పిలుస్తుంది అంటున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఈ విచారణ తర్వాత మరి సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఏమైనా ఉంటాయంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయ స్థాయి దృష్టిని కూడా ఆకర్షించింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ, వాదోపవాదాలు జరిగినాయి. రెండోది ఏంటంటే ఈయన పార్లమెంట్ స్పీకర్, లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హోంశాఖ, అలా ఎన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయో అన్ని రాజ్యాంగ వ్యవస్థల తలుపులు తట్టాడు. తర్వాత నిజానికి ఒక సిట్టింగ్ లోక్సభ సభ్యుడికి ఆ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్ పెట్టడం అనేది బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. లోక్సభ సభ్యులకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అసలు వాళ్ళని దాదాపుగా పోలీసులు టచ్ చేయరు. ఒకవేళ కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిని అరెస్ట్ చేయాలంటే రాజ్యసభ చైర్మన్ పర్మిషన్ కావాలి, లోక్సభలో అయితే స్పీకర్ పర్మిషన్ కావాలి. ఇక అది కాకుండా కస్టోడియల్ టార్చర్కే వెళ్ళారంటే ఇది కొద్దిగా చాలా ఒక అసాధారణమైనటువంటి చర్యగానే చెప్తాను నేను. గతంలో నేను కూడా ఒకసారి జార్జ్ ఫెర్నాండెజ్ గారు లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో కిలా వన్పర్తి అనే ఒకసాట నక్సలైట్ లీడర్ది ఎన్కౌంటర్ అయింది. చాలా పెద్ద ఎన్కౌంటర్ అది. ఆ ఎన్కౌంటర్లో నిజ నిర్ధారణలో నేను కూడా ఆ రోజు ఒక పత్రికా ప్రతినిధిగా వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు అసలు ఎవరిని కూడా, వరవరరావు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, పౌర హక్కుల సంఘ నాయకులు, తర్వాత ఈయన జార్జ్ ఫెర్నాండెజ్ గారు. ఆ రోజు పోలీసులు ప్రతిఘటిస్తే, అడ్డగిస్తే నేను వాళ్ళతో రాయబారం నడిపి ఒకవేళ కనుక ఆయన ఇదే అంశాన్ని ఆ మర్నాడు లోక్సభలో కనుక ప్రస్తావిస్తే లోక్సభ సభ్యులకు ఉండే ప్రివిలేజెస్ వల్ల మీ మీద చర్య తీసుకుంటారని ఆ రోజు నేను పోలీసుల అధికారులకు చెప్తే వెంటనే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని దాన్ని వెసులుబాటు కల్పించారు. అప్పుడు పోలీస్ వ్యవస్థ ఆ మాత్రం సెన్సిటివిటీ ఉంది. ఆ రోజు అక్కడ ఉన్న టాప్ అధికారి డిఎస్పి మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఒక డీజీ క్యాడర్ అధికారి, ఒక అధికార పార్టీ, ఆ రోజు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ నరసాపురం లోక్సభ సభ్యుడు, కస్టోడియల్ టార్చర్ జరిగిన రోజుకి. కానీ వాళ్ళు ఏ విధంగా కూడా కేర్ చేయకుండా ఎన్ని వ్యవస్థల దగ్గరికి వెళ్ళినా దాదాపు 3 సంవత్సరాల పాటు దీంట్లో సుప్రీంకోర్టులో చర్చలు జరిగినాయి కానీ ఒక ముగింపుకి రాలేదు. అయితే ఇప్పుడు బోడపాటి లక్ష్మీనారాయణ అనే ఒక హైకోర్టు అడ్వకేటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేటు, గతంలో కూడా హోమ్ మినిస్ట్రీకి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ మానవ వనరుల శాఖకి, అంటే ఈ అఖిల భారత సర్వీస్ అధికారులు ఎవరి జోలికైతే వస్తారో, ఎవరి పరిధిలోకి అయితే వస్తారో ఆ శాఖకి సంబంధించి కూడా లేఖలు రాశాడు. లేఖలు రాస్తే ఆ రోజున ఆయా శాఖలు స్పందించినాయి.
స్పందించి ఆనాటి చీఫ్ సెక్రటరీకి ఆనాటి డీజీకి చర్యలు తీసుకోమని మాకు నివేదిక చేయమని పంపమని అడిగారు. కానీ వీళ్ళు అప్పుడు ఆ రోజున్న జవహర్ రెడ్డి గారు కానీ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ దీని మీద ఏం పెద్దగా తీసుకోలేదు, ఏం పట్టించుకోలేదు, అన్నోటీస్గా వదిలేశారు. ఇంతలోకి ఎలక్షన్లు రావటం ఈ కథా కార్ఖానా చాలా హడావిడి జరిగింది. అదే బోడపాటి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మళ్ళీ అదే శాఖలకు రాస్తే ఇవాళ వాళ్ళు మళ్ళీ హోంశాఖ నుంచి లెటర్ ఇక్కడికి వచ్చింది. చీఫ్ సెక్రటరీ సిఐడి అధికారులకి రిఫర్ చేశాడు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు బోడపాటి లక్ష్మీనారాయణ గారికి, మీ దగ్గర ఉన్నటువంటి ఈ కేసులో ఆధారాలు సమర్పించమని. అది ఒక మంచి పరిణామం. ఇప్పుడు కనీసం దీని మీద మళ్ళీ రఘురామరాజు గారు ఏం చేశారంటే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నేను గతంలో కూడా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు, ఇప్పుడైనా మళ్ళీ ఆ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు జరపమని అడిగాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఈ ఆదేశాలు రావడంతో ఇప్పుడు ఆయన బోడపాటి లక్ష్మీనారాయణ గారు సమర్పించేటువంటి ఆధారాలని బేస్ చేసుకుని రేపు సునీల్ కుమార్ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు. అది ప్రైమా ఫేసి ఉన్న సాక్ష్యాలు ఆయన ఇస్తాడు. అది పబ్లిక్గా జరిగిన సంఘటనే. ఇప్పుడు అందులో దొంగ సాక్ష్యం మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ప్రభావతి ఆనాటి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా దాదాపు పోలీసులకి అప్రూవర్గా మారిపోయింది. ఆ రోజు నేను చేసిన తప్పే, నాకు రాజకీయ ఒత్తిడి మూలాన ఇచ్చాను అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె అప్రూవర్గా మారినా మారకపోయినా దాన్ని సూపర్ సీడ్ చేస్తూ ఇక్కడ ఉన్న మిలిటరీ హాస్పిటల్, సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్ అథెంటిక్ మోర్ పవర్ఫుల్, వాళ్ళు సూపరింటెండెంట్ అవి మనుషులు కొట్టిన దెబ్బలే అనేది టార్చర్ పెట్టారనేది ఇచ్చాడు. దీని కేసులో ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలను కూడా సిఐడి అధికారులు అయితే సేకరించారు. ఒకటి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఇటు విజయపాల్ కావచ్చు, అన్నట్టు ప్రభావతి గారిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో వీళ్ళందరి కేసులు కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో విచారణ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మరి తాజాగా సిఐడి అధికారులు మరి పివి సునీల్ కుమార్ గారిని కూడా విచారిస్తున్నారు అంటున్నారు. మరి ఈయన ఏమైనా సహకరించే అవకాశం ఉందా? అంటే సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టినప్పుడు సహకరించకపోతాడా అనే పాయింట్ ఎరైజ్ అవ్వదమ్మా. ఇప్పుడు డినై చేయటం అనేది తను సేఫ్టీ కోసం చేయొచ్చు, కానీ తను ప్రూఫ్ కూడా చూపించాలి కదా. డినై నేను చేయలేదు అంటే అవ్వదు అక్కడ. ఇప్పుడు అది ఆ సిఐడి ఆఫీస్లో బయట వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళు కూడా ఈ టార్చరస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆయన గుండెల మీద ఉండి ఒక ప్రైవేట్ పర్సన్, సివిల్ పర్సన్, అతను తులసిబాబు అనే వ్యక్తి, ఆయన్ని కూడా ప్రకాశం జిల్లాకి పిలిపించారు, విచారణ చేశారు, ప్రూఫ్ ఉంది. తర్వాత అప్పటి నుంచి కూడా అది కూడా సిఐడి ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఆ కెమెరాల్లో బయట వ్యక్తులు కూడా వచ్చారు ముసుకేసుకునని. అంటే బయట వ్యక్తుల్ని టార్చర్లో ఉపయోగించాలంటే వాళ్ళు ముందుగా ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది, కానీ అప్పటికప్పుడు జరిగింది ఏం కాదు. ఆయన్ని తీసుకెళ్ళటము ఒక పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. తర్వాత దాన్ని వీడియో తీస్తూ వాట్సాప్లో వేరే వ్యక్తికి చూపించారు. అంటే ఎవరు అనేది అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు సునీల్ కుమార్ గారు డీజీ క్యాడర్లో ఉన్న అధికారిగా ఉండి నేను అన్నీ డినై చేస్తానంటే చట్టం ముందు ఎవరైనా ఇప్పుడు ఆయన ఒక నేరస్తుడిగాను లేకపోతే ముద్దాయిగా వెళ్తున్నాడు తప్ప డీజీగా వెళ్తల్లా. కాబట్టి డీజీగా మాట్లాడేది వేరు, తను ఒక ముద్దాయి స్థానంలో ఉన్నప్పుడు మాట్లాడే అంశాలు వేరు, మాట్లాడే టోన్ కూడా వేరేగా ఉంటుంది. తర్వాత రఘురామరాజు గారిని టార్చర్ పెట్టారు అన్నటానికి ఒక రకమైన ఎవిడెన్స్ కాదు, అనేక రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంజరీస్ అన్నీ రికార్డ్ చేశారు. తర్వాత తను రకరకాల కోర్టులో వేసిన పిటిషన్స్ మీద ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఆ రోజు సుప్రీంకోర్టు కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఈయనకి ట్రీట్మెంటే ఇవ్వద్దు, ఎందుకంటే ఇక్కడ ఆయనకు న్యాయం జరగటం లేదు, మంచి వైద్యం అందట్లేదు, ఆయన ప్రాణానికి హాని ఉంది అని గుర్తించి పక్క రాష్ట్రంలో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి పంపారంటేనే ప్రైమా ఫేసి కేసుని సుప్రీంకోర్టు గుర్తించింది. దాన్ని మీరు చెప్తున్న దాని ప్రకారం పక్క ఆధారాలతో సునీల్ కుమార్ గారు కూడా ఇరుక్కున్నట్టే. ఖచ్చితంగా ఇప్పుడు ప్రైమా ఫేసి కేసు లేకుండా సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు అంత ఆదేశం ఇవ్వటం అనేది అసాధారణమైంది. అట్లాంటి ప్రైమా ఫేసి లేకుండా ఇప్పుడు మొన్న ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో అదే రఘురామరాజు గారు హైదరాబాదు సిబిఐ కోర్టు నుంచి మార్చమన్నప్పుడు అంత సుముఖత చూపలా. అవసరమైతే సిబిఐ హైదరాబాద్ కోర్టుతోనే చేయించుదాం ఇది కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. ఆయనకి ప్రాణహాని ఉంది, సరైన
వైద్యం జరగటం లేదు. రెండోది ఇచ్చిన నివేదికలు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారనేది సుప్రీంకోర్టు గమనించింది అప్పటికే. అయితే దాని మీద వ్యాఖ్యానించకుండా ఆయన్ని సేఫ్ ప్లేస్కి పంపించిందంటేనే ఆ ప్రైమా ఫేసి కేసు డెఫినెట్గా ఉంది. లేకపోతే ఇవాళ మళ్ళీ హోంశాఖ మళ్ళీ ఆర్డర్స్ పంపటం ఇవన్నీ జరగవు. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు పెట్టిన టార్చర్ అనేది ఒక ప్రైవేట్ ఇష్యూగా లేదు. అది మొత్తం ఆల్మోస్ట్ ఆడియో విజువల్ రూపంలో ఆ కేసుకు సంబంధించిన ప్రతి డెవలప్మెంటు ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోనూ రికార్డెడ్గా ఉంది. కాబట్టి ఈ కేసు నుంచి తప్పించుకోవడం సునీల్ కుమార్ గారే కాదు, ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా కష్టమే. ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి మీద ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఒక చీఫ్గా ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఈ కస్టోడియల్ టార్చర్ని స్కెచ్ చేశాడు అనేది ఆయన మీదకే వస్తుంది. కుట్టినాడి కన్నా మీరన్నట్టు సాక్ష్యాధారాలు ముందు పెట్టినా కూడా ఒకవేళ సునీల్ కుమార్ గారు సహకరించిన నేపథ్యంలో ఆయన కస్టడీని పొలగించవచ్చు అంటారా, లేదు అంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అరెస్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు ఆయన సహకరించలేదు అంటే అరెస్ట్కి తీసుకుంటారు. ఇప్పుడు ఆయనకి కండిషన్ ఈ బెయిల్ ఏదన్నా ముందస్తు బెయిల్ ఉంటే తప్ప ఆయన అరెస్ట్ ఆగదు. ఇంకోటి ఏంటంటే ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు విజయపాల్ గారు, వెళ్తే ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వారికి కొంత అవగాహన ఉంది. రెండోది ఆయన ఒక పెద్ద కపిల్ సిబాల్ లాంటి మాజీ న్యాయశాఖ మంత్రిని సీనియర్ కౌన్సిల్ని పెట్టుకున్నాడు ఆయన ముందస్తు బెయిల్ కోసం. అంతే, ముందస్తు బెయిల్ కోసం ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంత ఖర్చు పెడుతున్నాడు అంటే ఈయనకున్న పరిస్థితి ఏంటి, ఇందులో దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా అని కూడా న్యాయమూర్తులు బహిరంగ న్యాయస్థానంలోనే వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అయినందువల్ల ఇలాంటి కస్టోడియల్ టార్చర్స్ పెట్టమని రాజ్యాంగ వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు కూడా ఒప్పుకోవు. దాన్ని డబల్ సీరియస్గా త్రిబుల్ సీరియస్గా కూడా తీసుకుంటాయి. ఎందుకంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్ట భక్షకులు అయినప్పుడు అందున ఒక లోక్సభ సభ్యుడు, సిట్టింగ్ లోక్సభ సభ్యుడు, ఆయనకే రక్షణ లేనప్పుడు రాజ్యాంగంలో ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న వచ్చింది ఆ రోజు కూడా. కాబట్టి డెఫినెట్గా సునీల్ కుమార్ గారు దీంట్లో స్క్వేర్గా బుక్ అవుతాడు, అందులో సందేహం లేదు. దానికి ఆయన మూల్యం చెల్లించాల్సే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.